హాయ్, వెల్కమ్ టు డాట్ న్యూస్. వైసీపీలో కొడాలి నాని ఎలాగో టీడీపీలో అయ్యన్న కూడా అలాగే. ఇంకా చెప్పాలంటే కొడాలి కంటే 2 ఆకులు ఎక్కువే చదివారని చెప్పుకోవాలి. అలాంటి పెద్ద ఆయనకు బాబు గారు పెద్ద పదవి ఇస్తున్నారు. ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతుంది. అంత పెద్ద పదవికి ఇంకెవ్వరూ దొరకలేదా, లేదంటే బాబు గారికి ఆప్షన్ లేదా అని పలువురు తెలుగు తమ్ముళ్ళు పెదవి విసురుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త శాసనసభ కొలువు తీరనుంది. 24వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించడానికి ముహూర్తం నిర్ణయించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన 20 రోజుల తర్వాత సభ ఏర్పాటు కానుంది. ఎమ్మెల్యేలందరూ ప్రమాణ స్వీకారం చేయడం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను ఎన్నుకోవడం వరకు పరిమితం కానున్న ఈ శాసనసభ సమావేశాలు 3 రోజులు మాత్రమే జరుగుతాయి. కాగా స్పీకర్గా చింతకాయల అయ్యన్న పాత్రుడును ఎన్నుకోనున్నట్టుగా తెలుస్తోంది. అయ్యన్న పాత్రుడును ఎంతో గౌరవప్రదమైన సభాపతి స్థానంలో కూర్చోబెట్టడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఏం సంకేతాలు ఇవ్వదలుచుకుంటున్నారు, రాజకీయాల్లో ఏ సరికొత్త ప్రమాణాలను నెలకొల్పాలనుకుంటున్నారు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా ఉంది. స్పీకర్ స్థానం అనేది చాలా ఉన్నతమైనది, రాజ్యాంగబద్ధమైనది, గౌరవప్రదమైనది కూడా. ఆ స్థానంలో ఉండే నాయకుడికి హుందాతనం కూడా ఉండాలి. కానీ తెలుగుదేశం పార్టీలో ఎంతో సీనియర్ అయిన చింతకాయల అయ్యన్న పాత్రుడి సంగతేంటి? సీనియారిటీ విషయంలో ఆయనకు తిరుగులేదు. 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఆయనకు ఉంది. అయితే హుందాగా ఉండే నాయకుడేనా అని అంటే ఆ పార్టీ వారు కూడా అవునని చెప్పలేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొడాలి నానిని స్పీకర్ చేసి ఉంటే ఎలా ఉండేదో, తెలుగుదేశం చింతకాయల అయ్యన్న పాత్రుడిని స్పీకర్ చేయడం అలాంటి నిర్ణయమే. బూతులు తిట్టడంలో, రాయడానికి కూడా వినడానికి కూడా సిగ్గుపడే భాషతో చెలరేగిపోవడంలో వైసీపీలో కొడాలి నానికి ధీటైన నాయకుడు తెలుగుదేశంలో ఎవరైనా ఉన్నారా అంటే ముందుగా అయ్యన్న పాత్రుడి పేరే చెప్పుకోవాలి. మరి అలాంటి నాయకుడిని స్పీకర్గా ఎంపిక చేయడం ద్వారా చంద్రబాబు నాయుడు ఏం సంకేతాలు ఇవ్వదలుచుకున్నారు అనేది చర్చనీయాంశమే కదా. వైసీపీ నాయకులను తిరిగి మాట్లాడడానికి వీలు లేని విధంగా స్పీకర్తోనే తిట్టించుకోదలుచుకున్నారా అని నాయకులు చర్చించుకుంటున్నారు. తెలుగుదేశంలో ఇంకా చాలామంది సీనియర్లు స్పీకర్ పదవిని ఆశిస్తూ ఉన్నవారు ఉన్నప్పటికీ ప్రత్యేకంగా అయ్యన్నను ఎంచుకోవడం చంద్రబాబు నాయుడు చాణక్యమేనని వ్యాఖ్యానిస్తున్నారు. Please subscribe dot news.